వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్పీ మైండ్ ఛానల్. ఈ వీడియోలో మనం సర్డ్స్ అండ్ టైప్స్ ఆఫ్ సర్డ్స్ గురించి నేర్చుకుందాం. సర్డ్స్ అంటే ఏమిటి? ఈ సర్డ్స్ బాగా రావాలి అంటే మీరు క్యూబ్ రూట్స్ అండ్ స్క్వేర్ రూట్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, సో స్క్వేర్ రూట్స్ ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. క్యూబ్ రూట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అవి కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అవి వస్తే మీకు ఈ సర్డ్స్ అనేవి బాగా వస్తాయి. See here, definition of a surd. Let A be a positive rational number and n be a positive integer is not equal to 1. అంటే ఇక్కడ n అనేది నాట్ ఈక్వల్ టు 1 అని అర్థం. If nth root a or nth root a means a power 1 by n is not a rational number, then nth root a is called a surd of order n. See here. nth root of a. సి కొంతమంది ఏం చేస్తారంటే n ఇక్కడ రాసి ఇలా రాస్తారు. అని అలా రాయకూడదు. ఓకే, n ఇలా రాసి ఆ n స్క్వేర్ రూట్ లో రావాలి అది. ఓకే, సర్డ్ని ఇలా రాస్తారు. nth రూట్ a. ఓకే, nth రూట్ a అన్న a పవర్ 1 by n అన్న ఒకటే. a పవర్ 1 by n అన్న ఒకటే. nth రూట్ a అన్న a పవర్ 1 by n అన్న ఒకటే. nth రూట్ a is called surd. nth రూట్ a లో ఈ స్క్వేర్ రూట్ ని చూసారు, దాన్ని రాడికల్ సింబల్ అంటారు. See here, స్క్వేర్ రూట్ ని రాడికల్ సింబల్ అంటారు. రాడికల్ సింబల్. అలాగే n ని ఇండెక్స్ అంటారు. a ని రాడికెండ్ అంటారు. a is called రాడికెండ్. ఈ రాడికెండ్ ని ఇండెక్స్ ని కలిపి రాడికల్ అంటారు. ఓకే, a be a పాజిటివ్ రేషనల్ నెంబర్. సో ఆల్వేస్ a హియర్ పాజిటివ్ రేషనల్ నెంబర్ అన్నమాట. అలాగే n అనేది పాజిటివ్ ఇంటిజర్. ఇంటిజర్ లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అందుకే వాడు పాజిటివ్ ఇంటిజర్ రాయాలి ఇక్కడ. ఈ ఏ బదులు ఏ అంటే ఏమిటి? పాజిటివ్ ఇంటిజర్. దెన్ nth root a is called surd of order n. ఇక్కడ n ఎంత ఉంటే ఆర్డర్ అంత అనమాట. See here, square root 2, square root 3, square root 7 are all radicals. In nth root a, nth root is called radical sign. Here already we have discussed. Nth root a, in nth root a, n is called order of the surd. సో here radical గురించి చెప్పారు. అలాగే read as nth root of a. Okay. See here, nth root of a power n. nth root of a power n is equal to 8. ఎలాగా? See here, nth root of a power n is equal to a power n ని అలాగే రాసియాలి. nth రూట్ ని మనం ఇందాక చెప్పుకున్నాం. nth రూట్ మీన్స్ 1 by n. పవర్ లో వెయ్యాలి 1 by n అని. ఎక్కడైనా nth రూట్ అంటే nth రూట్ అన్నా మీనింగ్ ఏమిటంటే హోల్ పవర్ వేసి 1 by n రాయాలి. ఇక్కడ సపోజ్ nth రూట్ b అంటాడు అంటే ఇక్కడ మీరు b వెయ్యాలి. ఓకే,
లేదా ఇక్కడ సి రాస్తాడు. సో ఇక్కడ మీరు సి రాయాలి. అలాగే ఇక్కడ nth రూట్ ఏ పవర్ ఎన్ అన్నాడు. సో ఏ పవర్ ఎన్ వేసి nth రూట్ బదులు యూ హ్యావ్ టు రైట్ 1/n అనమాట. ఓకే. సో ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంత మనకి ఎక్స్పోనెంట్స్ ఆఫ్టర్ కూడా నేను వీడియో చేస్తాను చూడండి. ఇది ఎక్స్పోనెంట్స్ ఫార్ములాలోకి వస్తుంది. సి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో ఆ ఫార్ములా ప్రకారం ఎన్ ఇంటూ 1/n. సో ఈ పవర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏ పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ ఏ ఫార్ములా ఉపయోగించాము అంటే మనం సిన్స్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్ అనే ఫార్ములాని మనం ఉపయోగించామన్నమాట. ఎక్స్పోనెంట్స్లో ఫార్ములా. ఈ ఫార్ములాను ఉపయోగించి ఇక్కడ మనం ఏ పవర్ ఎన్ ఇంటూ హోల్ పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అంటే ఏ. సో ఆ ఫార్ములాని మనం అలాగా రాసామన్నమాట. ఇన్ జనరల్ ఏ పవర్ 1/2 సి హియర్. ఎక్కడైనా స్క్వేర్ రూట్ కనిపిస్తే దాన్ని ఎలా రాయాలి అంటే హోల్ పవర్ హాఫ్. సపోజ్ స్క్వేర్ రూట్ ఏ అంటే ఏ పవర్ హాఫ్. స్క్వేర్ రూట్ బి అంటే బి పవర్ హాఫ్. ఓకే. See here, square root 4 means 4 power half. 4 means 2 square. 4 means 2 square. పై హాఫ్ అలాగే ఉంటుంది. అప్పుడు ఈ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. 2 ఇంటూ 1/2. ఈ 2 క్యాన్సిల్. దెన్ 2 పవర్ 1 అంటే 2. దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఆన్సర్. అంటే ఎక్కడైనా స్క్వేర్ రూట్ అని కనిపిస్తే మీరు హోల్ పవర్ హాఫ్ అని రాయాలి. అంటే అది మనం అవన్నీ రాసుకుంటూ కూర్చుంటే సింప్లిఫికేషన్లో మనకి అవ్వదు. బట్ కీప్ ఇన్ మైండ్ హోల్ పవర్ హాఫ్ హోల్ పవర్ హాఫ్ అని ఎక్కడైనా ఉంది అంటే పవర్ని హాఫ్లో పవర్ హాఫ్లో కానీ రాస్తే దాని స్క్వేర్ రూట్ అని మీనింగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ every third is a irrational number. Every third is irrational, but every irrational number need not be a third. ప్రతి థర్డ్ ఒకటి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే. కానీ ప్రతి ఇర్రేషనల్ నెంబరు థర్డ్ అవ్వదు. ఎగ్జాంపుల్స్ ఇచ్చేది చూడండి. పై ఈజ్ ఓన్లీ ఇన్ ఇర్రేషనల్ నెంబర్ బట్ నాట్ ఏ థర్డ్. రూట్ ఈజ్ ఏ థర్డ్ అండ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. కొన్ని థర్డ్స్ ఇర్రేషనల్స్ రెండు అవుతాయి, కానీ కొన్ని ఇర్రేషనల్స్ మాత్రమే అవుతాయి. థర్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. See here, this is irrational number but not a third. Okay. Types of thirds based on the order. సో మనం ఇప్పటి వరకు డెఫినేషన్ ఆఫ్ ఎ థర్డ్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు టైప్స్ ఆఫ్ థర్డ్స్. టైప్స్ ఆఫ్ థర్డ్స్ అగైన్ బేస్డ్ ఆన్ ఆర్డర్ని బట్టి ఉంటుంది, బేస్డ్ ఆన్ టర్మ్స్ని బట్టి ఉంటుంది. నౌ బేస్డ్ ఆన్ ఆర్డర్ని బట్టి డిస్కస్ చేసుకుందాము. అందులో క్వాడ్రాటిక్ థర్డ్, క్యూబిక్ థర్డ్, బై క్వాడ్రాటిక్ థర్డ్, మూడు మూడు ఇక్కడ మొత్తం ఉన్నాయి చూడండి. సో క్వాడ్రా అంటే మీనింగ్ 2 అనే అర్థం. ఓకే. క్యూబిక్ అంటే 3 అని అర్థం. బై క్వాడ్రా, బై అంటే 2, క్వాడ్రా అంటే 2, 2 + 2 4. ఓకే. క్వాడ్రా మీన్స్ 2, క్యూబ్ మీన్స్ 2 3, బై అంటే 2, క్వాడ్రా అంటే 2, 2 + 2 4. అంటే క్వాడ్రాటిక్ థర్డ్లో మనకి ఆర్డర్ 2 ఉండాలి. ఆర్డర్ అంటే ఇది స్క్వేర్ రూట్ దగ్గర ఇక్కడ ఎన్ వేస్తాం చూసారా, ఎన్ అని ఆర్డర్ అంటాం. స్క్వేర్ రూట్ కి మనం అగైన్ మళ్ళీ ఇక్కడ 2 పవర్ అని వెయ్యక్కర్లేదు. స్క్వేర్ రూట్ కి ఒక్కదానికే. స్క్వేర్ అంటేనే 2, మళ్ళీ దానికి 2 పవర్ 2 రూట్ ఆఫ్ అని రాయక్కర్లేదు. అర్థమైందా? సో అంటే హియర్ క్వాడ్రాటిక్ థర్డ్, క్యూబిక్ థర్డ్. క్యూబిక్ థర్డ్ లో థర్డ్ ఆఫ్ ఆర్డర్ 3 ఈజ్ కాల్డ్ క్యూబిక్ థర్డ్. అంటే ఇక్కడ 3 పవర్, ఇక్కడ అదే 3 రూట్ ఆఫ్
5 3th రూట్ ఆఫ్ అంటే దీన్ని క్యూబిక్ రూట్ అంటారు. ఓకే, మీకు అర్థం చేసుకుంటారని అలా చెప్తున్నాం కానీ దీన్ని క్యూబ్ రూట్ అంటారు. క్యూబ్ మీన్స్ 3 అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 5, క్యూబ్ రూట్ ఆఫ్ 25, క్యూబ్ రూట్ ఆఫ్ 40. ఓకే, 3th రూట్ అని మీరు అర్థం చేసుకుంటారని మీరు థాట్గా అనుకుంటారని చెప్పాం కానీ అలా చదవకూడదు. క్యూబిక్ రూట్ అని చదువుతారు, క్యూబ్ రూట్. ఓకే, క్యూబ్ రూట్ ఆఫ్ 5, క్యూబ్ రూట్ ఆఫ్ 25, క్యూబ్ రూట్ ఆఫ్ 40. ఓకే, క్యూబ్ రూట్ ఏ ఆర్ క్యూబిక్ సర్డ్స్. అంటే ఇక్కడ 3 అని ఉంటే అది క్యూబిక్ సర్డ్ అనమాట. ఈ స్క్వేర్ రూట్ మాత్రమే ఉంటే అది క్వాడ్రాటిక్ సర్డ్. అదే 4 ఉంటే దాన్ని బై క్వాడ్రా అంటారు. 4th రూట్ ఆఫ్ 3, 4th రూట్ ఆఫ్ 8, 4th రూట్ ఆఫ్ 10, 4th రూట్ ఆఫ్ ఏ ఆర్ కాల్డ్ బై క్వాడ్రాటిక్ సర్డ్స్. మన ఆర్డర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆర్డర్ మీన్స్ ఎన్, అంటే ఎన్ ఉన్న చోట అది క్వాడ్రావా, క్యూబిక్గా, బై క్వాడ్రావా అనేది చూసుకోవాలి టైప్స్ ఆఫ్ సర్డ్స్లో. టైప్స్ ఆఫ్ సర్డ్స్ బేస్డ్ ఆన్ టర్మ్స్. టర్మ్స్ మీన్స్ ఇవి ఇక్కడ చూడండి, రూట్ 2 అనేది ఒక టర్ము, రూట్ 5 అనేది ఇంకొక టర్ము. అంటే ప్లస్తో కానీ మైనస్తో కానీ ఉండి ఇలాగ 2 టర్మ్స్ ఉంటే దీన్ని బైనామియల్ సర్డ్ అంటారు. అదే ఒక్కటే టర్మ్ ఉంటే దాన్ని సింపుల్ సర్డ్ అంటారు. ఓన్లీ సింగిల్ టర్మ్ అనమాట ఇది. ఓకే, ఏ సర్డ్ విచ్ ఆఫ్ ఏ సింగిల్ టర్మ్ ఈస్ కాల్డ్ సింగిల్ ఆర్ మోనోమియల్ సర్డ్. మోనో అంటే సింగిల్ అని. బైనామియల్ సర్డ్, బైనామియల్, బై అంటే 2, అంటే 2 టర్మ్స్ ఉండాలి. బికాస్ బేస్డ్ ఆన్ టర్మ్స్ కాబట్టి టర్మ్స్ ని మనం బేస్ చేసుకుని బై అంటే 2, అంటే 2 టర్మ్స్ ఉండాలి. 5 ప్లస్ ఉండని మైనస్ ఉండని. ఏ కాంపౌండ్ సర్డ్ కన్సిస్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఇస్ కాల్డ్ బైనామియల్ సర్డ్. ట్రైనామియల్ సర్డ్, ట్రైనామియల్, ట్రై అంటే 3, అంటే 3 టర్మ్స్ ఉండాలి. ఓకే, 1 2 3, అక్కడ ప్లస్ ఉండని మైనస్ ఉండని, ఈ రెండిట్లో ఏమున్నా మనకి పర్వాలేదు, బట్ 3 టర్మ్స్ ఉండాలి. 1 2 3, ఇలా 3 టర్మ్స్ ఉంటే దాన్ని ట్రైనామియల్ సర్డ్ అంటారు. A compound surd consists of a 3 terms is called trinomial surd. Mixed surd. If A is a non-zero rational number, nth root B is a monomial surd, then A plus or minus nth root B, comma, A into nth root B are called mixed surds. See here, A అనేది నాన్ జీరో రేషనల్ నెంబర్, అంటే జీరో అవ్వకూడదు, ఇక్కడ జీరో అవ్వదు, అది జీరో తప్ప ఇంకేదైనా మనకి అక్కడ పర్వాలేదు. అలాగే nth రూట్ బి ఈజ్ ఏ మోనోమియల్ సర్డ్. nth రూట్ బి అంటే మోనోమియల్ సర్డ్ అంటే ఒక్కటే టర్మ్ ఉంటుంది అందులో, అంటే ఇది ఒక రేషనల్ నెంబర్ ఉండాలి, ఇక్కడ ఒక సర్డ్ ఉండాలి. అలా ఉంటే వాటిని మిక్స్డ్ సర్డ్స్ అంటారు. ఓకే, క్యూబ్ రూట్ 2, అలాగే 4 into 7th root 9. So here A into nth root B, it is also mixed surd. 3 minus root 2, ఇదొక్కటి రేషనల్ నెంబరు, ఇదేమో సర్డ్. సో ఈ రెండు ఒక రేషనల్ నెంబర్, నాన్ జీరో రేషనల్ నెంబర్ అండ్ మోనోమియల్ సర్డ్. సో ది రూట్ ఈజ్ ఏ మోనోమియల్ సర్డ్, రైట్. మోనో అంటే ఒక టర్మ్ ఉండడం, సో ఇది ఒక టర్మ్, ఇది రేషనల్ నెంబరు. అలా రేషనల్ నెంబరు ఒక మోనోమియల్ సర్డ్ ఉంటే ఆ మిక్స్ అయి ఉంటే గనక దట్ ఈస్ కాల్డ్ మిక్స్డ్ సర్డ్ అనమాట. ఓకే, కాంపౌండ్ సర్డ్. The sum or difference of a rational number and one or more surds is called compound surd if it contains at least 2 terms. At least means minimum 2 terms ఉండాలి, maximum ఎన్ని terms అయినా ఉండొచ్చు. ఓకే, అలా మినిమం 2 terms అండ్ 2 and more 2 terms అనమాట. మోర్ దాన్ 2 terms, రెండు కానీ రెండు కంటే ఎక్కువ కానీ టర్మ్స్ ఉంటే దాన్ని కాంపౌండ్ సర్డ్ అంటారు. సమ్ ఆర్ డిఫరెన్స్, అవి ప్లస్, సమ్ అంటే ఎడిషను, డిఫరెన్స్ అంటే మనకి ఇక్కడ మైనస్. సో ఏవైనా 2 టర్మ్స్ ఓకే ప్లస్తో కానీ మైనస్తో కానీ మిక్స్ అయి ఉంటే
2 లేదా 2 కంటే ఎక్కువ టర్మ్స్ గానీ, ప్లస్‌తో గానీ, మైనస్‌తో గానీ ఇలా మిక్సింగ్ కాంబినేషన్‌గా ఉంటే వాటిని కాంపౌండ్ సర్డ్స్ అంటారు. The sum or difference of a rational number and one or more surds is called a compound surd if it contains at least two terms. At least means minimum 2 and maximum 2 కంటే ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు అని అర్థం. సో ఇది ఒక రేషనల్ నెంబర్, ఇది ఒక సర్డ్. ఓకే, సో ఇలాగా మనకి మిక్సింగ్ ఉంటే దట్ ఈస్ కాంపౌండ్ సర్డ్, ప్యూర్ సర్డ్. A surd consisting of a single irrational quantity is called a pure surd. Irrational quantity, single irrational quantity is very very important. అంటే ఇక్కడ ఏ అనేది 1 అవ్వాలి. ఏ సర్డ్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏదైనా ఒక సర్డ్ ని మనం ఏ ఇంటూ nth రూట్ బి కింద మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అలా చేస్తూ ఏ అనేది 1 గాని అయితే దాన్ని ప్యూర్ సర్డ్ అంటారు. ఏ అనేది 1 అంటే 1 ఇంటూ nth రూట్ బి మీన్స్ nth రూట్ బి అక్కడ మనకి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ surd or entire surd. Like a into nth root b. See, a into nth root b లో a అనేది 1 అయిపోవాలి. అప్పుడు దాన్ని ప్యూర్ సర్డ్ అంటారు. a ఇంటూ 1 అయిపోతే a 1 అయిపోతే 1 ఇంటూ nth root b is equal to మనకి nth root b అవుతుంది. nth root b means b power 1 by n. So nth root b. So this is pure surd అన్నమాట. This is pure surd. Every pure surd is a simple, but every simple surd need not be a pure surd. Monomial surd. Mono means one అని అంటే ఒక్క సర్డ్ మాత్రమే ఉంటుంది. A surd consisting of a single term is called monomial surd. సో సింపుల్ సర్డ్ అంటే ఒక్కటే టర్మ్ ఉంటుంది కాబట్టి మనకి ప్యూర్ సర్డ్ ఈజ్ monomial surd. I mean simple surd is monomial surd. See here, compound surd has two or more terms is called polynomial surd. See, at least 2 terms అని ఇక్కడ చెప్పుకున్నాం కదా కాంపౌండ్ సర్డ్ లో. అంటే 2 గాని 2 కంటే ఎక్కువ గాని ఉన్న టర్మ్స్ గాని ఇలా సమ్ గాని డిఫరెన్స్‌లతో గాని మనకి కాంబినేషన్‌తో గాని ఉంటే వాటిని మనం కాంపౌండ్ సర్డ్స్ అంటారు. ఆల్ కాంపౌండ్ సర్డ్స్ ఆర్ హియర్ polynomial surds. ఓకే, simple form of a surd. A surd expressed in the form of a into nth root b where b is least positive rational number is called simple form of surd. See here, ఏదైనా ఒక సర్డ్ మనం తీసుకున్నప్పుడు దాన్ని మనం ఏ అంటే nth రూట్ బి అనే ఫార్ములా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే అందులో బి అనేది లీస్ట్ పాజిటివ్ రేషనల్ నెంబర్ అయి ఉండాలి. దాన్ని మనం సింపుల్ సర్డ్ అంటాము. సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్డ్ అంటాము. సింపుల్ సర్డ్ కాదు. సింపుల్ సర్డ్ ఇది సింప్లెస్ట్ అని చదవాలి. ఆల్రెడీ సింపుల్ సర్డ్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్డ్. సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్డ్ అంటే see here, see here. సపోజ్ రూట్ 32కి సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ సర్డ్ రాయమంటాడు. అప్పుడు ఏం చేస్తారు? ఏదైనా స్క్వేర్ నెంబర్ వచ్చేలాగా దాన్ని మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. 16 2s are 32. సో 16కి స్క్వేర్ రూట్ తెలుసు మనకి. 16 మీన్స్ 4 into 4, రైట్, అండ్ 2. 4 4 16 16 2 32. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 32ని మనం ఇలా రాసుకుంటాం. మనం స్క్వేర్ రూట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్క్వేర్ రూట్ లోపల రెండు సేమ్ నెంబర్ ఆఫ్ పేర్స్ కానీ మనకు ఉంటే అలాగా పేరు ఉంటే ఒక నెంబర్ని బయటికి తీసుకొచ్చేస్తాం మనం. సో 4 into 4 లోంచి ఒక 4ని మనం బయటికి తీసుకొచ్చేస్తే ఇంకా 4ని మనం తీసేసాం కాబట్టి ఇంకేముంటుంది ఇక్కడ, రిమూవ్ చేసాం కాబట్టి ఇంకా 2 మాత్రమే ఉంటుంది. సో 4 into root 2. 4th root 2 కాదు ఇది, 4 root 2.
4 root 2 means 4 into root 2 అని. So this is called simplest form of a surd. This is called simplest form of surd. Root 32 ki simplest form of a surd is 4th root. Suppose 4th root 2 here. See here 20 ki simplest form of a surd రాయమంటారు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 20ని మీరు ఏం చేస్తారంటే 4 ఇంటూ 5 4 5 జార్ 20 4 5 జార్ 20. సో 4 స్క్వేర్ రూట్ 4 మనకి 2 కింద అంటే 4ని మనం సేమ్ నెంబర్ పేరు కింద రాయాలి. అంటే 2 ఇంటూ 2 సేమ్ నెంబర్ కదా, పేర్ మీన్స్ 2 సేమ్ నెంబర్స్ కింద రాయాలి. అంటే 4ని మనం 2 ఇంటూ 2 కింద రాసాం. పేరు ఉంది కాబట్టి ఇక్కడ పేరు అంటే 2 సేమ్ నెంబర్లని. సో ఇక్కడ ఈ 2 సేమ్ నెంబర్లో ఒక నెంబర్ బయటికి తీసుకొచ్చేయండి. ఇంకా 2 మనకి తీసేసాం కాబట్టి బయటికి తీసుకొచ్చేసాం కాబట్టి ఇంకా అక్కడ మిగిలేది 5 మాత్రమే. సో సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ రూట్ 20 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ 5. సో దిస్ ఈజ్ ఎ సింప్లెస్ట్ ఫార్మ్. ఓకే, అలాగే స్క్వేర్ రూట్ 40 అంటే 2 ఇంటూ 2 4 4 10 జా 40. ఈ రెండు 2లో ఒక 2 బయటికి తీసుకొచ్చేసాం మనం, ఎందుకంటే స్క్వేర్ రూట్ కాబట్టి. సేమ్ నెంబర్ ఆఫ్ పేర్స్ 2 ఉంటే కనుక మనం ఒకటి బయటికి తీసుకొచ్చేస్తాం. సో 2 into root 10. So this is the simplest form of a surd అనమాట. For root 40 కి simplest form 2 into root 10. Similar surds are like surds. Similar surds అంటే ఏం లేదు, అన్ని సేమ్ నెంబర్ మల్టిపుల్స్ అయి ఉండాలి. 2 root 5, 3 root 5, 5 root 5 are similar surds. See here root 5, root 5, root 5. అలాగే మనకి లైక్ సర్డ్స్, అలాగే డిసిమిలర్ సర్డ్స్ అంటే ఏమిటి, ఇవి సేమ్ నెంబర్స్ సేమ్ మల్టిపుల్స్ అయి ఉండవు. ఓకే, ఇయర్ రూట్ 3 రూట్ 5 రూట్ 2 ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ డిసిమిలర్ సర్డ్స్. సిమిలర్ సర్డ్స్ అంటే ఇక్కడ సేమ్ నెంబర్ ఉండాలి. రూట్ 5 అంటే ఇక్కడ రూట్ 5 రూట్ 5, అదే ఇక్కడ రూట్ 3 ఉంటే రూట్ 3 రూట్ 3 రూట్ 3 సేమ్ ఉండాలి. సేమ్ సర్డ్ అయి ఉండాలి. ఓకే, సేమ్ నెంబర్ సర్డ్ అయి ఉండాలి, దాన్ని సిమిలర్ సర్డ్ అంటాం. బైనామియల్ క్వాడ్రాటిక్ సర్డ్స్. బైనామియల్, బై మీన్స్ 2, క్వాడ్రా మీన్స్ బైనామియల్ అంటే 2 టర్మ్స్ ఉండాలి. క్వాడ్రాటిక్ ఖచ్చితంగా స్క్వేర్ రూట్తో ఉండాలి మనకి. సర్డ్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బి, అలాగే ఏ రూట్ బి ప్లస్ ఆర్ మైనస్ సి రూట్ డి. స్క్వేర్ రూట్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలన్నమాట. బైనామియల్ క్వాడ్రాటిక్ సర్డ్స్, క్వాడ్రా మీన్స్ 2 అంటే స్క్వేర్ రూట్తో మనం ఇక్కడ ఉండాలి మనకి. ఓకే, ఆర్ కాల్డ్ బైనామియల్ క్వాడ్రాటిక్ సర్డ్స్. Note, the product of two similar quadratic surds is a rational number. The product of two similar quadratic surds. Two similar అంటే మీనింగ్ ఏంటి? The product of two similar quadratic surds. Quadratic అంటే root 2 is a quadratic surd. అలాగే సేమ్ ఉండాలి మనకి. root 2 into root 2. Product of two similar quadratic surds. Twos రెండు ఒకటే లాంటి వాటిని మనం ప్రోడక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ రేషనల్. రూట్ 2 ఇంటూ రూట్ 2 2 అవుతుంట. ఎలాగా? రూట్ 2 అంటే 2 పవర్ హాఫ్. చెప్పాను స్క్వేర్ రూట్ని, స్క్వేర్ రూట్ ఎక్కడైనా కనిపిస్తే పవర్ హాఫ్ రాయాలి. అలాగే స్క్వేర్ రూట్ 2 మీన్స్ 2 పవర్ హాఫ్. సి హియర్ మన ఎక్స్పోనెంట్స్ వాడాలి ఇక్కడ. ఇది బేస్ 2 పవర్స్ సేమ్. సో బేసెస్ ఆర్ సేమ్, పవర్స్ని యాడ్ చేయాలి. సో 2 పవర్ హాఫ్ ప్లస్ హాఫ్. సో హాఫ్ ప్లస్ హాఫ్ మీన్స్ 1 అంటే ఎల్సిఎం కట్టాలి ఇక్కడ. 2 పవర్ 2 1 ప్లస్ 1 అంటే 2 పవర్ 1 ప్లస్ 1 2 2/2. ఈ 2లో 1 టైం పోయింది అంటే 2 పవర్ 1 2 పవర్ 1 అంటే 2. అంటే స్క్వేర్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు 3. 2 అనేది రేషనల్ నెంబర్, 3 అనేది రేషనల్ నెంబర్. సో ద ప్రోడక్ట్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ the product of same
two similar quadratic sets is a rational number. Like 2 is a rational number, 3 is a rational number. సో వ్యూవర్స్ మీకు మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం సర్డ్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ సర్డ్స్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం దీని కంటిన్యూషన్, అలాగే బేస్ వీడియోస్ కొన్ని క్యూబ్ రూట్స్ కనుక్కోవడము, ఓకే, అలాగే ఎక్స్పోనెంట్ చాప్టర్స్, సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.